హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీరు కూడా అందరూ బాగానే ఉన్నారు. ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో బాగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని యూనివర్స్ని కోరుకుంటూ ఉన్నాను. నేడు మీ ముందుకు తీసుకొచ్చింది రక్తపోటును అదుపులో ఉంచే పానీయం. రక్తపోటు అదుపులో ఉంచే పానీయం ఇది బీపీని కంట్రోల్ చేయడమే కాకుండా ఇంకా వేరే వాటికి కూడా పనిచేస్తుంది. ఒకటే జబ్బు కాదండి, ఓన్లీ బీపీ అనుకోకండి. మీరు బీపీని కంట్రోల్ చేస్తుంది, ఇంకా వేరే సమస్యలకు కూడా పనిచేస్తుంది. ఇది తల తిరుగుతుంటుంది, గిడ్డీనెస్ వస్తుంటుంది. తల తిరుగుడు ఎప్పుడైనా లో బీపీ హై బీపీ ఉన్నప్పుడు కూడా తల తిరగచ్చు, నార్మల్గా కూడా తిరుగుతుంది. శరీరం దద్దుర్లు వచ్చేస్తాయి, ఊరికే ఒక్కోసారి దద్దురులాగా వచ్చేస్తాయి. చూడండి, ఏదైనా మనం ఆహారం పడనప్పుడు, ఇంకేదైనా అలర్జీస్ అయినప్పుడు దద్దురులాగా వస్తుంటుంది. అతి వేడి, బాడీలో ఎక్కువ హీట్ కావడం, శరీరంలో మంటలు, మలబద్ధకము. అతివేడి, శరీరంలో మంటలు, మలబద్ధకము, దద్దుర్లు, తల తిరుగుట, వీటన్నిటికీ ఒకటే పరిష్కారం మార్గం. రాసుకోండి. రక్తపోతను అదుపులో ఉంచుకునే పానీయం బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. ప్లస్ దద్దుర్లు ఉంటే దద్దుర్లు తగ్గిస్తుంది, తల తిరుగుడు ఉంటే తల తిరుగుతుంది, అతివేడి ఉంటే అతివేడి కూడా తగ్గుతుంది, మంటలు ఉంటే శరీరంలో మంటలు తగ్గుతాయి, మలబద్ధకం కూడా తగ్గుతుంది. కావాల్సిన ఈ మూడు వస్తువులు: అల్లం రసం వచ్చి 20 grams, ధనియాలు వచ్చి 20 grams, నిమ్మకాయ వచ్చి 1. అల్లం రసం వచ్చి 20 grams, కావాలంటే అల్లం దంచేసి వేసుకోవచ్చు. ధనియాలు వచ్చి 20 grams, నిమ్మకాయ వచ్చి 1. 1 గ్లాసు నీళ్ళల్లో వేసి ఇది బాగా మరిగించి వడపోసుకొని దీన్ని మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగాలి. 1 గ్లాసు నీళ్ళల్లో అల్లం రసం వచ్చి 20 grams, అంటే 20 grams అంత ముక్క దంచి వేసేయచ్చు మీరు. ధనియాలు కూడా దంచి కచ్చపచ్చ దంచి 20 grams వేయండి. నిమ్మపండు 1 పిండి వేసేయండి రసం. ఓకే, ఇదే అన్నమాట పానీయం. దీన్నే పానీయం అన్నాం కదా. మనకు దీన్ని మరిగించేసుకొని దీన్ని తాగాలండి. ఇది తాగేదాని వల్ల నేను చెప్పినవన్నీ కూడా శరీరంలో ఉన్న పైత్యం తగ్గుతుంది, దురదలు తగ్గుతాయి, దద్దుర్లు తగ్గుతాయి, అతివేడి బాడీ హీట్ ఉన్న తగ్గుతుంది, మలబద్ధకం ప్రాబ్లం ఉన్న తగ్గుతుంది. ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ను తెలియజేయండి. మన కిచెన్లో ఉన్న ఐటమ్స్ అండి, మీరు ఎక్కడ బయటికి వెళ్ళనవసరం అవసరం లేదు. వంటిల్లే వైద్యశాల. మన వంటిల్లులోనే చాలా వ్యాధులు మనము నయం చేసుకోగలుగుతాం. వాటి గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు ఇది మీ ఆరోగ్యం మీ చేతుల్లో నో డాక్టర్ నో కాన్సెప్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చిన్న చిన్న చిట్కాల ద్వారా కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇవి చేసుకొని ఆచరించి లాభం పొంది మీ ఫీడ్బ్యాక్ తెలియజేస్తారని